హలో వ్యూవర్స్, నేను మీకు ఇటు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇంకా ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఎవరెవరి గేమ్ ప్లే ఎలా ఉంది, ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, లాస్ట్ సీజన్స్ అంటే ముందు సీజన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. బిగ్ బాస్ ఎలా అలా ఉంది. సో బిగ్ బాస్ ఆల్రెడీ చూసి వచ్చిన కొన్ని సీజన్స్ చూస్తూ వచ్చిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అనేది వేరేలా ఉంటుంది. సో ఈ రోజు అంతా కొంచెం కొంతమంది ఎక్స్పోజ్ అయ్యారు, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆఫ్టర్ ఆదిత్య గారు అయితే ఒక టాస్క్ లో విన్ అవుతారు. ఆ టాస్క్ లో విన్ అయిన తర్వాత నాగమణి కంఠాన్ని తీసేసే ముందు పెద్ద డిస్కషన్ చేస్తారు, అండ్ సీత కూడా పెద్ద డిస్కషన్ చేస్తుంది. ఆ డిస్కషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మన టాస్క్ పెడతారు, ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారనేది కూడా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా ఓవరాల్ గా మనం ఎపిసోడ్ లోకి వెళ్తే ఇంకా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ఎలా అంటే అందరూ వెళ్ళి మణికంఠాన్ని టార్గెట్ చేయడం, మణికంఠాన్ని టార్గెట్ చేయడం అనడం కంటే మణికంఠాన్ని టార్గెట్ చేయించుకోవడం అనడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మణికంఠానే ఇదంతా చేస్తున్నాడా, ఇదంతా మణికంఠ గేమ్ ప్లానా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషన్ అనేలా ఆడుతున్నాడు అనమాట. అంటే ఏడవడం మనకు వచ్చిన టూ వీక్స్ లో మనం చూసుకుంటే ఆయన ఏడవడం అనేది బీభత్సంగా హైలైట్ అయ్యి కింద కమెంట్స్ లో కూడా చాలా మంది ప్రేక్షకులు పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషన్ ఇలా కమెంట్స్ పెట్టడం చూసి జరిగిందనమాట. సో చూస్తూ ఉంటే ఈయన పక్కా స్ట్రాటజీతో గేమ్ లోకి వచ్చాడు, పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషన్ అనేలాగా మణికంఠ కూడా ఆడుతున్నాడు. అంటే మణికంఠ సపోర్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ అగెనిస్ట్ గా మాట్లాడడం, వాళ్ళతోనే గొడవ పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఒక హౌస్ లో ఉన్నప్పుడు నీతో కొంతమంది మంచిగా ఉంటున్నారంటే నువ్వు కూడా వాళ్ళతో మంచిగానే ఉండాలి. కానీ ఈయన అలా కాదు. మధ్యలో ఆయన ఏమన్నాడు ఏంటి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా అందరూ పెద్ద డిస్కషన్ జరుగుతుంది, ఎవరిని తీసేయాలి, ఏ క్లైన్ లో నుంచి ఎవరిని తీసేయాలి అని అందరూ అంటా ఉంటే ఇంకా అందరూ కలిసి మణికంఠనైతే తీసేస్తారనమాట. ఇంకా మణికంఠకి పృథ్వీకి కొంచెం డిస్కషన్ వస్తుంది. ఏం డిస్కషన్ అంటే పృథ్వీ అంటాడు మణికంఠతో, విన్ అవ్వాలంటే విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి, చీఫ్ అవ్వాలంటే అని అంటాడు. మణికంఠ అంటాడు చీఫ్ అవ్వాలంటే విన్ అవ్వాలి కదా అంటాడు. ఆఫ్ కోర్స్ అంటాడు. ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు మాట్లాడుకునేలాగా, అంటే ఆకు పాక్ కరేపాకు ఆకు అన్నట్లు ఏదో మనం చెప్తాం కదా, అలా ఉందన్నమాట. సో ఇట్లా ఏంటంటే చిన్నపిల్లల గేమ్ ప్లే లాగా ఉంది ఇది. యాక్చువల్గా పృథ్వీ గురించి మనం మాట్లాడుకుంటే పృథ్వీ ఏం గేమ్ ఆడుతున్నాడు అనేది నాకైతే అర్థం కాలేదు. పృథ్వీకి బయట సపోర్ట్ అంటే మా నుంచి కూడా నాకు సపోర్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది, మా నుంచి సపోర్ట్ ఉంది, బట్ దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నాడు. పృథ్వీ ఎక్కడో చిన్న తప్పే చేస్తున్నాడు అని అనిపిస్తుంది. సోనియా ఉన్నంత వరకు నిఖిల్ పృథ్వీ గురించి మనం తెలిసిందే, సోనియా చుట్టూ తిరగడం అనేది మనం చూసాము. అండ్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా సేమ్ ఇలానే ఉన్నారు. అండ్ నిఖిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు నిఖిల్ గేమ్ స్ట్రాటజీ అనేది రివీల్ అయిపోయింది. పక్కా గేమ్ ప్లాన్ తో ఆయన వర్షన్ క్లియర్ కట్ గా ఉన్నాడు. దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ సోనియాని ఎలా ఫ్రెండ్ చేసుకున్నాడు, మణికంఠని ఎలా ఫ్రెండ్ చేసుకున్నాడు, హౌస్ మేట్స్ తో ఎలా ఉండబోతున్నాడు అనేదంతా ఈరోజు నిఖిల్ రివీల్ చేశాడు అనమాట. ఏంటి అంటే నిఖిల్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు సోనియాకి నిఖిల్ కి గొడవ అయితే సోనియాతో డిఫెండ్ చేయడం అనేది చాలా కష్టమని నిఖిల్ కి అర్థమైంది. ఎందుకంటే సోనియా డిఫెండ్ చేయడం అనేది చాలా గట్టిగా ఉంటది. ఆ మాట కానీ ఆమె మాట్లాడే విధానం కానీ ఆ రూడ్నెస్ అనేది ఏ హౌస్ మేట్ తీసుకోలేకపోయారు. సో ఈమెతో గొడవ పెట్టుకోవడం కంటే ఫ్రెండ్షిప్ చేయడం బెస్ట్ అనుకొని నిఖిల్ పక్కా స్ట్రాటజీతో సోనియాతో ఫ్రెండ్షిప్ చేశాడు. సేమ్ యాజ్ యూజువల్ మణికంఠ విషయంలోకి వస్తే మణికంఠ ఏడవడము, విగ్గు తీసేయడము, ఇంతకంటే ఎక్స్పోజ్ నేను ఉండలేను బిగ్ బాస్ అని ఆయన ఓవర్ కంటెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడో మణికంఠకి సింపతి బిల్డ్ అవుతుంది, ఎక్కడో మణికంఠ సింపతి గేమ్ ప్లాన్ చేస్తున్నాడు, మణికంఠ ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాడు అని మణికంఠతో కూడా ఫ్రెండ్షిప్ చేశాడు. సో ఇక్కడ మనకు చూస్తే క్లియర్ గా తెలుస్తుంది నిఖిల్ కి గేమ్ ప్లాన్ గేమ్ పక్కా క్లియర్ కట్ గా ఉన్నాడు. ఆయన ఎలా గేమ్ ఆడాలో ఆయనకి బాగా తెలుసు. అండ్ ఈరోజు అందరు కలిసి మణికంఠని 2 weeks నామినేషన్స్ లో చేయొద్దు, ఉండనివ్వద్దు, ఆయనకి నామినేషన్ వెయ్యొద్దు అని ఫిక్స్ అవ్వడం జరిగింది. ఎందుకంటే
ప్రతి వీక్ ఆయన నామినేషన్ లో ఉండడం అనేది జనాలకు కూడా ఆయనకి అలవాటు అయిపోతారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ఫస్ట్ వీక్ నుంచి ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు వాడు నామినేషన్స్ లోనే ఉన్నాడు అంటే వాడికి ఓట్లు వేసే కొంతమంది ఫ్యాన్స్ రెగ్యులర్ ఫ్యాన్స్ అయిపోతారు. వాడికి రెగ్యులర్ గా ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ రోజు నేను ఓటేసిన వాడికి రేపు నామినేషన్ లో ఉంటే నేను మళ్ళీ వాడికే ఓట్లు వేస్తాను అనేది ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో అలాంటి స్ట్రాటజీ ఉండొద్దు. నాగమణికంఠ ఫ్యాన్ బేస్ ని దెబ్బతీయాలి, నాగమణికంఠకి ఇంకా నామినేషన్ లో ఉంచొద్దు అని నిఖిల్ అయితే ఈరోజు హౌస్ మేట్స్ కి కొంతమందికి చెప్పడం జరుగుతుంది. అంటే ఏమని చెప్తాడంటే నాగమణికంఠకి ఎక్కడో మనమే సింపతి ఇస్తున్నట్లుంది, మనమే ఆయనకి కంటెంట్ ఇస్తున్నట్లుంది, ఎక్కడో మనం సైడ్ చేసి పెట్టాము, ప్రతిసారి కావాలని ఆయన నామినేట్ చేస్తున్నాము, అందుకే ఆయన నామినేట్ అవుతున్నాడు, దాని వల్లనే జనాలు ఆయన ఓట్ చేసి సేవ్ చేస్తున్నాడు. సో ఇదంతా జరగకూడదంటే మనం మణికంఠనే నామినేట్ చెయ్యొద్దు. ఒక 2 వీక్స్ ఆయన పార్టీకి ఆయన వదిలేస్తే దాని తర్వాత ఆడియన్స్ కూడా మనకు ఓట్లేయడానికి అలవాటు పడతారు. తద్వారా నాగమణికంఠకి ఫ్యాన్ బేస్ తగ్గి ఓటింగ్ కూడా తగ్గే అవకాశాలు ఉందని పక్కా స్ట్రాటజీతో పక్కా గేమ్ ప్లేతో నిఖిల్ ఈరోజు ఆయన స్ట్రాటజీని అయితే రివీల్ చేశాడు. అండ్ ఇంకా టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, క్లియర్ కట్ గా చెప్పేస్తాడు 8 గేములు మీరు ఆడలేకపోయారు కాబట్టి 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయని. మనము పాత వీడియోలో మాట్లాడుకున్నట్లే 8 మంది అయితే కంపల్సరీ వస్తున్నారు బిగ్ బాస్ కి. అది ఎవరు వస్తున్నారు అనేది కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారు అనేది. ఇంకా గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ గురించి మనం మాట్లాడదాం. ఏంటంటే పప్పీస్ ఇస్తాడనమాట. పప్పీ మీద ఒక పేరు ఉంటది. లాస్ట్ సీజన్స్ లో పెట్టిన గేమే సేమ్ యాజ్ యూజువల్ గా ఉండబోతుంది. అంటే ఆ పప్పీ మీద పేరు ఉంటది. ఇప్పుడు లైక్ నా పేరు ఉందనుకో, ప్రేరణ, మణికంఠ అది ప్రేరణకు దొరికితే ప్రేరణ అది మణికంఠకు దొరికింది అనుకో, ఎవరైతే లోపలికి అక్కడ చిన్న హౌస్ లాంటిది ఉంటే దాని లోపలికి వెళ్తారో వాళ్ళు సేవ్ అయినట్టు, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు. ఇక్కడ ఫుల్ ఆఫ్ వార్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు పృథ్వీకి పృథ్వీని అంటాడు నీకు విన్నింగ్ క్వాలిటీస్ లేవు, నువ్వు విన్ అవ్వలేవు, నువ్వు చీఫ్ గా పనికిరావు అని. ఇంకా యష్మి అండ్ మణికంఠ అయితే ఇంకా ఇరిటేటబుల్ అనిపించింది నాకు. మరీ అంత పెద్ద గొడవ అవసరమా? యష్మి అంత ఈజీగా వదిలేదు కాదు, ఇంకా మణికంఠ గురించి మనకు తెలిసిందే, ఇలా పెట్టేసి ఇలా అనేసి నో ఇది కాదు, ఇది అది నాకు చెప్పకండి, నాకు చేయకండి, ఇలా చెప్తాడు మన మణికంఠ. సో ఇలా కూడా మణికంఠ ఈరోజు యష్మికి మణికంఠకి ఫుల్ ఆఫ్ వార్ అనమాట. నేను ఏదో ఒకరోజు చీఫ్ అవుతాను అని ఇలా మణికంఠ అంటే నువ్వు ఎలా అవుతావో నేను కూడా చూస్తారా అని యష్మి అంటది. సో ఇదైతే కొంచెం పవర్ బ్యాక్ అనిపించింది. యష్మి నన్ను అడిగితే మంచి కంటెస్టెంట్. ఆమె ఈ క్లైన్ లో ఉండదు, వాళ్ళ దగ్గర ఉండదు, ఆ టీమ్ తో మాట్లాడదు, ఈ టీమ్ తో మాట్లాడదు, ఆమె గేమ్ అనేది ఆమె స్ట్రైట్ గా ఆడుతూ ఉంటది. ఇంకా మణికంఠ ఈయన కూడా పక్కా స్ట్రాటజీతో దానికి ఎవరి సపోర్ట్ లేకుండా. నాకు ఒకటి అర్థం కాదు, నబీల్ మణికంఠకి చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ దో ఇందాక అందరూ మణికంఠని చీఫ్ గా ఎన్నుకోవడానికి వద్దు అంటే నబీల్ ఒక్కడు మణికంఠకి సపోర్ట్ చేస్తాడు. అంత సపోర్ట్ చేసినా కూడా మళ్ళీ మణికంఠ వెళ్ళి నబీల్తో గొడవ పెట్టుకుంటాడు. అదేంటి నాకు అర్థం కాదంటే ఇది మణికంఠ గేమ్ ప్లాన్ అనమాట, స్ట్రాటజీ. అది ఎవరితో కనెక్షన్స్ ఉండకపోతే డైరెక్ట్ గా ఆడియన్స్ తో కనెక్షన్స్ ఉంటాయనేది మణికంఠ ప్లాన్. ఏంటి ఇప్పుడు నువ్వు హౌస్ మేట్స్ అందరూ ఒకరిని సైడ్ చేసి ఒకరినే నామినేట్ చేస్తున్నారు, ఒకరిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఎప్పుడైతే జనాలకు తెలుస్తుందో జనాలందరూ ఆ సపరేట్ గా ఉన్న వాడికి ఓట్లేసి వాడిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఈ స్ట్రాటజీ నాగమణికంఠ ఉపయోగిస్తున్నాడని ఈ రోజు ఎపిసోడ్ అయితే నాకు క్లియర్ గా అర్థమైంది. ఇంకా నైనిక కూడా నాగమణికంఠ అంటది ఒకవేళ ఏదైనా నువ్వు నార్మల్ గా ఇండివిజువల్ గేమ్స్ వచ్చినప్పుడు నువ్వు బాగానే ఆడతావు, గ్రూప్ గేమ్స్ వచ్చినప్పుడు అనేది నీ పర్ఫార్మెన్స్ ఉండదు, ఎందుకంటే నువ్వు అంత కలివిడిగా ఉండలేవు జనాలతో, ఇక్కడున్న హౌస్ మేట్స్ తో. నాకైతే ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది, నైనిక మాట్లాడే పాయింట్. ఎందుకంటే నైనిక మాట్లాడే పాయింట్ అనేది క్లియర్. నాగమణికంఠ హౌస్ మేట్స్ తో క్లియర్ గా ఉండలేడు, ఆయన కలివిడిగా ఉండలేడు. మణికంఠ విష్ణుతో అంటారు ఐ కాంట్ హ్యాండిల్ మై వేవ్స్, అంటే నేను వేవ్స్ ని హ్యాండిల్ చేయలేను, నేను మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నేను తట్టుకోలేను అన్నంత. మళ్ళీ మధ్యలో వచ్చి విష్ణు మాట్లాడితే సేమ్ అదే చెప్తాడు, నీకు చెప్పానుగా ముందే నా వేవ్స్ ని నేను హ్యాండిల్ చేసుకోలేను, ఎందుకు ప్రతిసారి నన్ను డిస్టర్బ్ చేస్తారు ఎందుకు. ఇదంతా ఎలా ఉందంటే చూసే జనాలకి ఏదో టార్చర్ చేస్తున్నారు, ఏదో ఇబ్బంది పెడుతున్నారు, ఆయన్ని అందరూ హింసిస్తున్నారు అనేలాగా జనాలకి పోర్ట్రే చేయాలి అనేలాగా మణికంఠ ప్రయత్నిస్తున్నాడు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నిఖిల్ ఇదే మాట చెప్తాడు,
నిఖిల్ ఏమంటాడంటే ప్రతి సీజన్ లోనూ ఇలాంటి కంటెస్టెంట్ ఎవడో ఒకడు ఉంటాడు. లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్, అంతకు ముందు కౌశల్య లాగనో, ఇంతకు ముందు ఇంకొకరు సింపతి గేమ్ ఎవరైతే ఆడారో వాళ్ళు ఎలాగనో, ఈ సీజన్ లో మణికంఠ లాగా అంటే అందరూ నన్ను హింసిస్తున్నారు, అందరూ నన్ను టార్చర్ చేస్తున్నారు, ఈ హౌస్ లో అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు, అందరూ నన్నే నామినేట్ చేస్తున్నారు, మొత్తం నా మీదే బ్లేమ్ చేస్తున్నారు అని జనాలకి పోర్ట్రే చేసి చూపించడమే అతని ప్లాన్. సో మనం ఏం చేయాలి అంటే అతన్ని 2 weeks దాకా నామినేషన్స్ లో ఉండనివ్వకూడదు. మనం అతని మీద పాయింట్స్ ఉన్నా కూడా అతన్ని నామినేట్ చేయకుండా వేరే వాళ్ళకి మనం నామినేట్ చేయడం ద్వారా ఈయనని మనం తగ్గించవచ్చు అని నిఖిల్ పక్కా ప్లాన్ వేసాడు. అండ్ చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తారా లేకపోతే దాన్ని కట్ చేస్తారా అనేది. మ్యాక్స్ టెలికాస్ట్ చేయకపోవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే ఇదైతే కరెక్ట్. నిఖిల్ మణికంఠ గేమ్ ప్లాన్ ని ఖుల్లా చెప్పేసిండు. ఇంకా మణికంఠ విషయానికి వస్తే ఇంకా మణికంఠ కూడా సింపతి గేమ్ అనేది ప్లే చేస్తున్నాడు, ఎక్కడో ఆడుతున్నాడు అనేది కనిపిస్తుంది. ఇంకా సీత వర్సెస్ మణికంఠ అన్నమాట. సీతకు మణికంఠకు కూడా మంచి వార్ జరుగుతుంది. ఏంటంటే ఆల్రెడీ అందరూ నాకు అర్థం కాదు, ఇదేం చిన్నపిల్లల ఆటనా లేకపోతే వీళ్ళేంది కోతి కొమ్మచ్చి మనం తొక్కుడు విల్ల ఈ ఆటలు ఆడడానికి వచ్చిందా సీత అన్నట్లు చెప్తుంది. ఈ రెండిట్లో ఒక వేలు పట్టుకో, ఈ వేలు సీత, ఈ వేలు విష్ణు, ఈ వేలు మణికంఠ, ఈ వేలు సీత ఇలా చెప్తుంది. ప్రతి 2 సార్లు పట్టుకోమంటుంది, 2 సార్లు ఈ వేలు పట్టుకుంటే నాకు సీత పేరే వచ్చింది ఇందులో, సో నేను డ్రాప్ అవుతున్నాను, మణికంఠ ఉంటాడు క్లేన్ లో అని చెప్తుంది. ఇంకా బిగ్ బాస్ లాస్ట్ టైము ఇక్కడ క్లేన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉందో బయటకు చూపించడానికి బిగ్ బాస్ మంచి ప్లాన్ వేస్తాడు. లాస్ట్ టైం నిఖిల్ వాళ్ళ క్లేన్ ని అవతల వాళ్ళ ఆపోజిట్ టీమ్ లో వీకెస్ట్ పర్సన్ ని తీసేయమని చెప్తే నబీల్ ని తీసేసినప్పుడు నిఖిల్ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది, మెంటాలిటీ ఎలా ఉంది అనేది ఎక్స్పోజ్ అయిపోయింది. సేమ్ ఇక్కడ కూడా సీత వాళ్ళ క్లేన్ లో వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఈ గేమ్ పెడతాడు. మళ్ళీ వీకెస్ట్ పర్సన్ ఎవరు, ఎవరి వల్ల అయితే గేమ్ ఓడిపోతారు, ఎవరి వల్ల అయితే గేమ్ గెలవలేరు అని తెలిసిన పర్సన్ ఎవరైతే వాళ్ళని మీరు డిస్క్వాలిఫై చేయండి అని చెప్తాడు అనమాట. ఇక్కడ సీత తనకు తానే అని చెప్పుకోలేదు కదా, నా వల్లనే నేను గేమ్ ఓడిపోబోతున్నారు, నా వల్లనే గేమ్ ఓడిపోబోతున్నారు, నా వల్లనే గేమ్ ఓడిపోతారు అని సీత చెప్పుకోలేదుగా. సీత మళ్ళీ సో నా వల్ల కాదు, నేను నా డెసిషన్ మార్చుకుంటున్నా, మణికంఠని తీసేయాలి. ఇది ఏంది నాకు అర్థం కాదు, సీత ఏంది సీత ఇది అనేటట్లు ఉంది గేమ్. సో సీత గురించి కూడా ఇప్పుడు సీత కూడా ఎక్స్పోజ్ అనమాట. ఇంకా సీత టీం కూడా ఎక్స్పోజ్ అయినట్లే. నిఖిల్ వాళ్ళ టీము నబీల్ ని నామినేట్ చేసి నబీల్ ని గేమ్ లో నుంచి తీసేసినప్పుడు నిఖిల్ వాళ్ళది ఎలా ఎక్స్పోజ్ అయ్యారో సేమ్ ఈ రోజు కూడా సీత వాళ్ళ టీం అనేది ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. చీఫ్ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే చీఫ్ లో ఇక్కడ పృథ్వీ, ఇక్కడ నబీల్ వీళ్ళిద్దరికి గట్టి పోటీ ఉండబోతుంది. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు చీఫ్, ఎవరో పృథ్వీ కానీ నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే చీఫ్ గా ఉండబోతున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ ఈ వీక్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, మ్యాక్స్ ఈ రోజు నైట్ జరగచ్చు. సో ఈ వీక్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, మ్యాక్స్ ఈ రోజు జరగచ్చు. అది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారా, మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆదిత్య గారు అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వర్సెస్ హౌస్ మేట్స్ ఉండబోతుంది. ఇప్పుడు ఇంకా ఆట రసవత్రంగా ఉండబోతుంది అని అయితే మనకు అర్థమవుతుంది. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేది ఫిక్స్ చేయడం జరిగింది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు. 8 గేములు మీరు ఓడిపోతున్నారు, 8 గేములు మీరు ఓడిపోయారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది ఎంటర్ అవబోతున్నారు అనేది క్లియర్ కట్. సో 8 మంది వస్తారా, 9 మంది వస్తారా, 10 మంది వస్తారా అనేది మనం చూడాలి. బట్ వచ్చినా కూడా గేమ్ అయితే ఫుల్ ఆఫ్ ఫన్ గా ఉండబోతుంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అదే విధంగా గేమ్ అనేది రసవత్రంగా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇప్పుడున్న వాళ్ళకి కూడా నబీల్ కి కానీ మణికంఠకి కానీ ఫ్యాన్ బేస్, నిఖిల్ కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది నిఖిల్ కి ఉంది, అట్లా ఎవరెవరు ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళకు ఉంది. బట్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నిఖిల్ కి మణికంఠకి అండ్ విష్ణుప్రియకి వచ్చిన ఫ్యాన్ బేస్ అది వేరే లెవెల్. సో నెక్స్ట్ ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ రాబోతున్నారు కాబట్టి హౌస్ మేట్స్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. అందులో వాళ్ళ పాత కంటెస్టెంట్స్ లో ఉండే ఫ్రెండ్స్ హౌస్ మేట్స్ లో కూడా ఉండొచ్చు. వాళ్ళని వీళ్ళు ఎలా ఎక్స్పోజ్ చేస్తారు, ఈ గేమ్ ఎలా ఉండబోతున్నది మనం వేచి చూద్దాం. అండ్ ఇంకా సీత మణికంఠ విషయానికి వస్తే సీత వెళ్ళేసి
వచ్చేసి మణికంఠకి సారీ చెప్పేస్తుంది, ఎందుకంటే ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ ఎపిసోడ్ అయితే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, నెక్స్ట్ ఎపిసోడ్స్ రివ్యూస్ మీరు వినాలి అనుకుంటే ఇండియా నెక్స్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా రెగ్యులర్ గా మీకు ఈ బిగ్ బాస్ రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మెయిన్ పాయింట్స్ కానీ అనేది మన ఛానల్లో వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.